హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలా ఇట్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఇంకా చెన్నైలోనే ఉన్నాం. నైట్ ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో స్టే చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం బాబీ వాళ్ళ చెల్లి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం. బట్ అంతకన్నా ముందు ఏమైనా మంచి టిఫిన్ సెంటర్ ఉంటుందేమో అని బాబీని ఫోన్ చేసి కనుక్కున్నా. కృష్ణ భవన్ అని ఒకటి ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ అయితే మనని బాబీ గారు మినీ టిఫిన్ చెప్పమన్నాడు. సరే అని చెప్తే దానిలో కేసరి, గారె, పూరి, మసాలా దోశ, పొంగలి, ఇడ్లీ, ఇంకా 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే వచ్చినాయి. సాంబారు, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఇంకా పూరి కర్రీ. ఫస్ట్ అయితే పూరి ట్రై చేస్తున్నా. పూరి కర్రీ ట్రై చేస్తే కొంచెం చప్పగా ఉంది. సరే అని చెప్పి పూరి కర్రీ ఇంకా సాంబార్తో పూరీని ట్రై చేసా. అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే గారె తీసుకున్నా. గారె సంగతి అసలు చెన్నైలో చెప్పక్కర్లేదు కదా, సూపర్ ఉంది. ఇంకా ఈసారి రెడ్ చట్నీ, సాంబారు, ఇంకా పల్లి చట్నీతో ట్రై చేసా. అది కొబ్బరి చట్నీతో. దాని తర్వాత ఇడ్లీ. నాకు ఇక్కడ ఇడ్లీ అయితే చాలా ఇష్టం. చాలా మెత్తగా ఉంటుంది. మంది కొంచెం నోట్లో పెట్టుకొని కరిగిపోయింది. ఇదంటే కొంచెం ఏదో నాకు కొంచెం స్పాంజ్గా అనిపిస్తుంది. సాంబార్తో ట్రై చేసా. దాని తర్వాత కొంచెం కేసరి కూడా ట్రై చేశాను అనమాట. ఇది కొంచెం బాగుంది. అన్నిటి మీద నాకు అదే బాగా నచ్చింది స్వీటు. దాని తర్వాత మసాలా దోశ ట్రై చేశాను. సాంబారు చట్నీతో ట్రై చేస్తాను, సూపర్ అండి. ఇంకా దాని తర్వాత మనం అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాం. అక్కడ మధ్యలో కనపడుతున్న అమ్మాయి అన్నమాట ఫంక్షన్. తను మన బాబీ గారి చెల్లి. వీడొచ్చేసి మన బాబీ గారి బామ్మర్ది. వీడైతే వస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, తాగుతున్నాడు, రిపీట్ ఇదే జరుగుతుంది. ఫుల్ తాగేస్తున్నాడు జ్యూస్. బాగా లేట్ అయిందని లైట్గా వేద్దామని పుల్కా కర్రీస్ వేసుకొని అయితే అవగొట్టేసాం అనమాట నేను బాబీ. సరే అని చెప్పి సాయంత్రం మంచి టీ బయటకు వచ్చేసాం అనమాట. బాబీ గారు ఉప్పును చెప్పుకొని తింటున్నాడు, నేను కూడా ఉప్పును చెప్పుకొని చట్నీ వేసుకొని తింటున్నా. వాడు టీ తాగన్నాడు అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి కప్ నూడిల్స్ ఒకటి ఆర్డర్ పెట్టుకొని నైట్ అయితే పైన మేడ పైన కూర్చొని ఆ కప్ నూడిల్స్ వండుకొని అయితే తినేసాం అనమాట. ఇక ఆ నైట్ మా బావ బర్త్డే అంటే ఇంకా వెంటనే రెడీ అయిపోయి మా బావ వాళ్ళ ఇంటికి మా బావ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాం అనమాట. అందరూ మా బావకి బర్త్డే విషెస్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తాను.